రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి అన్నారు. రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ యాంత్రీకరణ మేళాను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేళాలోని యంత్ర పరికరాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. రైతులు మారుతున్న సాంకేతికరణలో భాగంగా వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగాన్ని, వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ, వ్యవసాయ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే సాయిల్ మల్టిప్లికేషన్ ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఒకసారి అప్లై చేస్తే మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి. సాయిల్ మల్టిప్లికేషన్ కోసం ఈరోజు రాగోలు వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అన్ని మెకనైజ్డ్ కంపెనీస్ రావడం జరిగింది. అలాగే ఆచార్య ఎన్జీ రంగా వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు. వారికి కూడా అలాగే సీనియర్ శాసనసభ్యులు నర్సన్నపేట శ్రీ బగ్గు రమణమూర్తి గారు, ఇతర సైంటిస్టులు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు, అలాగే స్టూడెంట్స్, ఇతర నైరా కళాశాల డీన్ గారు, ఇతర అధ్యాపకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మనకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ చంద్ర బచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ చంద్ర రామ్మోహన్ నాయుడు గారు రావాల్సింది. నిన్న కేబినెట్ జరిగింది. ఈ రోజు కూడా సీఎం గారితో స్పెషల్ మీటింగ్ వల్ల రాలేకపోవడం, అలాగే అక్కడ కూడా కేంద్ర మంత్రి గారు రాత్రి 12 వరకు మోడీ గారితో మీటింగ్ వల్ల రాలేకపోయారు. అదొకటి. ఒక పక్కనైతే ఈ రోజు భారీ వర్షం ఎవరు ఊహించలేదు. గత 15-20 రోజులుగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ సైంటిస్టులు అందరూ ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ రోజు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. 5,000 మందికి భోజన వసతి కల్పించారు. అలాగే పెద్ద ఎత్తున స్టేజ్ వేసి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఈ రోజు ఈ హాల్లో 300 మంది 400 మంది మాత్రమే కూర్చోగలిగాం. ఎందుకంటే వర్షం వల్ల ఇక రాబోయే రోజుల్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన సదస్సు పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకుందామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఎవరైతే రైతు కమిటీల నుండి కానీ, అలాగే సొసైటీస్ నుండి కానీ, రైతులు వ్యవసాయ ప్రేమికులు ఎవరైనా పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా రావడం జరిగింది. వారి కోసం ఇక్కడికి రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్టులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. కనుక ఒక 10 నిమిషాల పాటు వారి యొక్క సందేశం మనకి వినిపిస్తారు. ఎలాగా మెరుగైన యాంత్రీకరణ పద్ధతి ద్వారా మెరుగైన వ్యవసాయం ఎలా చేయాలనే దానిపైన అవగాహన కల్పిస్తారు మనకి. సో ఒక్కసారి 15 నిమిషాల పాటు మీరు ఉన్న తర్వాత మొత్తం మాట్లాడిన తర్వాత మొత్తం అంతా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మొత్తం